డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కొందరు కోరుతున్నారు. ఏ పరీక్ష రాయలేని వాడు ఉద్యోగాలు వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారు. దీక్ష చేసిన ముగ్గురులో ఒక్కరికి కూడా పరీక్ష రాసిన దాఖలాలు లేవన్న సీఎం రేవంత్. ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత. వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతూ ఉండడంతో కీలక నిర్ణయం. మహామంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని భక్తులకు సూచన. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద 27.14 మీటర్లకు చేరిన నీటి మట్టం. ప్రాజెక్టు 48 గేట్ల నుంచి దిగువకు 1,10,000 క్యూసెక్కుల నీటి విడుదల. ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి 4.62 టీఎంసీల నీటి విడుదల. నంద్యాల ముచ్చుమరిలో బాలిక అత్యాచారం హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. బాలిక మృతదేహం కోసం పోలీసుల గాలింపు. పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్లు, తల్లిదండ్రులు. మొదట బాలికను చంపి కాలువలో మృతదేహాన్ని పడేశామన్న మైనర్లు. తాజాగా బాలిక మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశామని చెబుతున్న నిందితులు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో ఆర్ఎంసీ డాక్టర్ అరెస్ట్, రిమాండ్. మత్తుమందిచ్చి వివాహితపై అత్యాచారం. వజ్రపు కొత్తూరులో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న ఉమామహేశ్వరరావు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లిలో గ్రామస్తుల ఆందోళన. గత 15 రోజులుగా మిషన్ భగీరథ నీరు రావటం లేదంటూ ఆవేదన. మెదక్ చేగుంట రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టిన గ్రామస్తులు. గుంటూరు జిల్లా ప్రతిపాడు రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత. 800 బస్తాల రైస్ సీస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తుండగా పట్టుకున్న అధికారులు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. వరుస సెలవులతో శ్రీశైలానికి భారీగా వచ్చిన భక్తులు. స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం. వాహనాలు భక్తులతో రద్దీగా మారిన శ్రీశైలం పురవీధులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,87,00,000. కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర. భారీగా తరలి వెళ్తున్న భక్తులు. శ్రీనగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన మరో బ్యాచ్. నేపాల్లో కుండపోత వర్షాలు. బీహార్ను ముంచెత్తున్న వరదలు. నీట మునిగిన పలు ప్రాంతాలు. ప్రయాగ్రాజ్లో గంగా యమునా నదులకు పెరిగిన వరద ఉధృతి. ప్రయాగ్రాజ్లో గంగా యమునా నదులకు పెరిగిన వరద ఉధృతి. భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతున్న నదులు. ట్రంప్పై దాడి ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ. కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న స్నేహితుడు ట్రంప్పై దాడి ఆందోళనకు గురిచేసిందని ట్వీట్. రాజకీయం, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని కామెంట్.